ఎదదారహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల. శాస్త్రి ఆ భాష ఏంటి? తరహాసం నాకే అర్థం కావట్లేదు. ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏ సెటిల్ వేస్తున్నావు ఏంటి? గురుగారు ట్రాక్ బాడీ లేడీస్ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురూజీ పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమ్మను. అలాగే సార్. సామాజిక ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. కాదురా, పర్సనల్ కేసు. తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక, ఆ తడిక 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 ఆ తడిక తడిక. ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు చల్తామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను. మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. ఆడోరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్క ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వు ఎవడరా? వాచ్మన్ కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారండి. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకో, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు. తగిడ తగిడ తా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. హలో ఆటో, వస్తావా? నమస్తే భాయ్ సాబ్. కాజానా ఏంటి? కాజానా సాబ్. తమకి తెలుగు రాదా? అయ్య బాబాయ్, స్వచ్ఛమైన తెలుగు ఉండండి బాబా. పేరు శ్రీనివాసులు. మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చుగా. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది? అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, నాకు ఎలా తెలుస్తుందండి? ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా? పంచ పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా? అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా. పొద్దున్నే శాండాల బేరం దొరికింది. ఎక్కడికి వెళ్ళాలి సార్? గోకులం కాలనీ. రండి, 2 సార్లు తీసుకెళ్తాను. రే, సిటీలో అడగగానే మీటర్ వేయరంటారు, మరి ఈడు అడగకుండానే మీటర్ వేసాడు. ఇందులో ఏదైనా మతలబు ఉందంటావా? ఏమండే, మీటర్ వేయకపోతే మోసం అంటారు, మీటర్ వేసినా మోసం అంటారు. నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? ఆ వడ్డీ గాంధీగా తడిపోయాయి.
గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు, చెప్పరా మరి? చెప్పారు కదయ్యా, ఆనాటి వాళ్ళలో ఒక్కడి గురించైనా తెలుసంటాయి నీకు. ఎందుకు తెలియదండి, పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధండి బాబా. ఏంటి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకే వీధ? ఆయ్. ఎలాగూ? మా ఈదులో అందరూ పొట్టిగానే ఉంటారండి. ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా? దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోలేదండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి మరి. ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒకే ఊరా? అవునండి. ఏ ఊరయ్యా? సర్వేపల్లి అండి. బుద్ధి తక్కువ ఏదవని. సర్వేపల్లి ఆయన ఇంటి పేరు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను నేను. ఆయనకి నీకు పోలిక? ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి. గాంధీ గారితోనా? ఆయ్. మరి ముందా సగం చెప్పేవిటయ్యా, నేను గాంధీ గారి ప్రియశిష్యుడయ్యా. ఇంతకీ ఏమిటా పోలిక? అప్పుడు గాంధీ గారిని ట్రైన్ నుంచి బయటికి దోశారు కదండి, అవును. నన్ను కూడా దోశారండి. ఎదిగి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారండి దోశాక. గాంధీ గారితో పోల్చుకుంటావా? ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా? ట్రైన్ నుంచి అయ్ బాబాయ్, ఈ ఆటో తోలడం నా వల్ల కాదురా బాబా, మెదడు బాబు ఏదో వచ్చేసేలా ఉంది, మీరే తోలుకోండి. చంపేద్దరు కొంచెం. ఏ బాబు ఆటో. నాకు అక్కలేదు, మీరే ఉంచుకోండి. ఆ రాము దొరికినట్లే దొరికి ఎస్కేపించుచున్నాడు. అతనిని పట్టుకున్నట్ట ఎటులా? సార్ సార్, ఇలా స్ట్రైట్ గా చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద షెడ్ ఉంది. ఆ షెడ్ మీద రేకులున్నాయి. ఆ రేకుల మీద ఆకులున్నాయి. ఆ ఆకుల మీద ఒక కాకి ఉంది. దానికి 2 రెక్కలు ఉన్నాయి. దానికి 2 కాళ్ళు ఉన్నాయి. ఒక ముక్కు ఉంది. ఆ కాకి కథ ఆపకపోయినచో నీ చేత ఢమాలుండలు తినిపించి నీ పిండమును కాకులకు తినిపించగా. ఊచుకో ఊచుకో ఊచుకో, ఆ పిండు ఆ పిండు ఆ పిండు. ఆరే ఆరే ఆరే. నీ ఉత్సాహం ఏమి రానరుడా? అటు చూడు కూడా రాము. అస్తు 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 వస్తాని మస్తు సార్లు అన్నావు, పని కానీ మగడా. కాని చుట్టకే ఇచ్చటికి వచ్చి ఉన్నా మరపక. అదిగో అది రాముని వాహనము. అతను ఆ వాహనం వద్దకు వచ్చేసరికి ధమాల్ ఉండ పేలవలే. రెండు మీరు వెళ్ళి అగ్ని రగిలింపుడు. రండి. శంభో శంకర, శివ పూజకి వేలైనది. ఎక్కడ శివలింగం? శివలింగం నాకేం తెలుసు? హతవిధి, నా వ్రతభంగం జరగరాదు. సరియే, ఈ ఢమాలు ఉండనే శివలింగము వలె భావించి పూజించదము. రెండు కూర్చుండము. మీరు కూడా కళ్ళు మూసుకుని మాకు వలె శివ పూజ చేయవలెను. ఏంటి, నీకు మళ్ళీ కళ్ళు మూసుకొని చెవు పూజ చేయాలా? అవతల బరబరమని మండుకుంటూ వచ్చా. అమ్మో, కాసేపు అయితే కైలాసంలో చేసుకోవచ్చు బాబు. నిశ్శబ్దము. ఏమి నిశ్శబ్దం అయ్యా బాబు? అయ్యో, 5 నిమిషాలు అయితే అందరం ఈ చెట్టు కింద నిశ్శబ్దంగానే ఉంటాం. నాయన వచ్చేస్తున్నది. అబ్బో, గంగాతరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామ భాగం, నారాయణ ప్రియమనంగ మదాపహారం, వారాణసీ పురపతి భజ విశ్వనాథ. గంగాతరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామ భాగం, నారాయణ ప్రియమనంగ మదాపహారం, వారాణసీ పురపతి భజ విశ్వనాథం. గంగాతరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామ భాగం, నారాయణ ప్రియమనంగ మదాపహారం, వారాణసీ పురపతి భజ విశ్వనాథం. శంభో శంకర. ఏంటి, బాంబు పేలడం, మనం మరణించడం, కైలాసానికి వెళ్ళటం అంతా ఇంత తొందరగా అయిపోయిందా? నరుడా, మనం మరణించలేదురా. మరి బాంబేది గురుడా? మన భక్తికి మెచ్చి శివుడా ఢమాలుండ గ్రహించి ఈ పూజా ఫలము ఇచ్చినాడు. ఇది నీవు గ్రహించము. చెంపు చేతిలో పెట్టినావా గురుడా? ఇది శివ పూజా ఫలమా? దీనికి నేను రోజు పూజ చేయాలా? ఒరే గైడు గంగం, నీ బతుకేం బతుకురా? నీ బతుకంటే కాకి బతుకు. ఒక కాకి ఉండెను. ఆ కాకి 2 రెక్కలు ఉండెను, 2 కాళ్ళు ఉండెను. అది కావ్ కావ్ కావ్. ఆపు నీ కాకికోల. తక్షణమే మనం రాముని అన్వేషింపవలే. పదండి. జోకర్, ఐ లవ్ యూ.
జోకర్, నీ జుట్టు ఊడిపోయింది, నీ డ్రెస్ పాడైపోయింది, ఇప్పుడేం చేయాలి? చకచకలాడే పిరుదులు దాటే చెడను చూస్తే చలాకి ముద్దు. అబ్బా, నా జుట్టు ఎంత బాగుందో! చకచకలాడే పిరుదులు దాటే చెడను. నా జుట్టు ఏంటి కాంతం ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రేమ నా మీద నీకు? డొక్కు ముఖం వేసుకుని బంగారు లాంటి జుట్టు కత్తిరి చేసిన నేను నడుస్తుంటే ఓ సింతే కదా, శివంగిలో రెచ్చిపోతుంటే శీలం పోయిందేమో అనుకున్నా. చూడు కాంతం, ఆ 7 కొండల వాళ్ళకి తల్లినాలు ఇచ్చారనుకో, కానీ ఖర్చు లేకుండా కొండెక్కే శ్రమ లేకుండా పుణ్యం దక్కుద్ది. మరి ముందు నేను చేతి పుణ్యం సంగతి ఏవో గానీ పుస్తకట్టేవాళ్ళు లేడు. మొన్న నా పెళ్లి చూపులైని నా కాబోయే మోడు నాకంటే నా జుట్టే అందంగా ఉందని కాళీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. మావయ్య టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టేబుల్ కింద దూరి నాకు తెలియకుండానే నా నైటీని ఎలా కట్ చేసిందో చూడు. ఆగండి ఆగండి, తప్ప ఆ పిల్లది కాదు మీది. వేడంతా పిల్ల ఎగిరి జుట్టు పట్టుకుని కసుక్కుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తొడుక్కున్న నైట్కి తూట్లు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అసలే పెళ్లి కావాల్సిన కన్ని పిల్లలు అజాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కట్టుకోవడానికి ఎవరు ముందుకు వస్తాడు? చివరికి నాలాంటి వాడే గతి అవుతాడు. ఎందుకని అవుతున్నారు? నాకేమైనా వయసు అయిపోయిందా? నా ఫేస్ లో గ్లామర్ పోయిందా? ఒంటి మీద ప్యాంట్ పోయింది. నీకెంత ధైర్యం? ఆ పిల్ల చేసిన ఆగడం గురించి చెప్పవే. చూడు, మా లూయిజా నైట్ని ముక్కలు ముక్కలు చేసేసింది. బంగారం లాంటి నాకు వాలేరు ప్యాంట్ కట్ రాయాలని కట్ చేసేసింది. ఇకపోతే నా జుట్టు చూడమా ఎలా కత్తిరించేసిందో. ఉషారాణి గారు, పిల్లలు ముద్దు కావచ్చండి, పిల్లలు చేసే పనులు ముద్దు కావు. సారీ లూయిసా, నీకు వెంటనే 2 నైటీలు, మీ మాయకు 2 ప్యాంట్లు కొనిస్తాను. నాది కొంటే వచ్చే అవును. బంగారు లాంటి జుట్టు చూడండమ్మా, మీ అమ్మాయికి 4 తని బుద్ధి చెప్పండి. రోజు రోజుకి ఆవిడ ఎక్కువైపోతుంది. నీకు బాగా ఎక్కువ ఇట అయితే పని చేసినట్టే. చేయకపోతే వెళ్ళవే. నీకెంత కావాలో, నీ బంగారం లాంటి జుట్టుకి ఎంత కావాలో సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళి. పోతే పనే దొరకదా? ఎదురింటి వెంకట్రావు గారింట్లో రోజు ఉదయం పూట గంట పని చేస్తే సొంత ఖర్చులతో పెళ్లి చేస్తానన్నాడు. బ్యూటిఫుల్ ఛాన్స్. అసలే పని మనుషులతో ప్రాబ్లము. ఈ యాపిల్ గొడవ పడలేక పని వాళ్ళు ఎవరు ఇంటికి రారని తెలుసు కదా. అలవాటైన కాంతాన్ని కూడా తరిమేస్తే రేపటి నుంచి ఇంటి పనులు నేనే చేస్తాను. మరి ఆఫీస్ పనులు? యాపిల్ తర్వాతే ఆఫీసు. యాపిల్ పిల్ల పైన మాట పండి. రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు. ఏమండి, అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా, నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రం కొంపలంటుకు పోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే, పుల్రాజన్న ఒకసారి రాన్న. ఏంట్రా? రాన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే ఏంట్రా నన్ను తిట్టించినట్టు పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా, లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఏంటి నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. ఏడ్చాలేవా? స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చన్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా. లేరా? అమ్మో ఇంత బరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా?
పోయిరా లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడు ఏంటిడు? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాలా? ఒరే నిన్ను వదలను, మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ బిఫోర్ రిజల్ట్ రాసింది. వాడు పట్టుకొని డబ్బా డబ్బా ఊపాడు. వాడు చచ్చిపోయాడు. అదే తప్ప ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో కళ్ళు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు. ఇటువంటి పెద్ద నరసింహాయుడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరేనా చెప్పండి. నాన్నకేదో ఒంట్లో బాగాలేకపోతే మందు ఇచ్చారంట, ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడిని నన్ను తీసుకొచ్చి నేనే చంపేశానని నన్ను సంకలో పెట్టుకుని చంపేస్తానంటారు సార్. నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే ఈయన లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి. ఆడొట్టే అమాయకుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సీమ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? తల్లి, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు. ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసి కదా. అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాస్తుంటే ముసలోని కాదు బాటిల్ నాకేం తెలుసు. వాడు పట్టుకుని ఊపేశాడు, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే, నీకు దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంచండి.